మన యొక్క స్త్రీలను అక్కడ తీసుకుని వెళ్ళి వాళ్ళను అంగల్లో పెట్టి అమ్మేటువంటి వాళ్ళు, మన యొక్క దేవాలయాలను ధ్వంసం చేసేటువంటి వాళ్ళు. ఆ రకంగానే కాశీలో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వరుని యొక్క మందిరము, మధురలో ఉన్నటువంటి శ్రీకృష్ణుని యొక్క మందిరము, అయోధ్యలో ఉన్నటువంటి రామచంద్రుడి యొక్క మందిరాన్ని ఆ రోజుల్లో ధ్వంసం చేయడం జరిగింది. కాబట్టి శివాజీ పుట్టే కంటే ముందు ఎట్లా ఉన్నది అంటే, మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది రాజులు ఢిల్లీశ్వరోవా జగదీశ్వరోవా అంటే ఢిల్లీని పరిపాలిస్తున్నటువంటి మొగలాయులను పొగిడేటువంటి వాళ్ళు, పొగిడినట్లయితే వాళ్ళు వీళ్ళని కర్మించేటువంటి వాళ్ళు, ఆభరణాలు ధనం ఇచ్చేటువంటి వాళ్ళు. ఆ పద్ధతి లోపల ఉన్నటువంటి సందర్భం లోపల ఛత్రపతి శివాజీ మామూలు ఒక సర్దారి యొక్క కుమారుడు. ఆయన జన్మించి కేవలము చిన్న వయసు లోపల 11 సంవత్సరాల వయసు లోపల బజారు పట్టి ఒక కసాయివాడు ఆవు తీసుకొని వెళ్తుంటే ఆ కసాయివాడిని ఆపి ఆ గోవును రక్షించి ఆ కసాయివాణి యొక్క తలను నరికేసినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ. అదేవిధంగా వాళ్ళ నాన్న బీజాపూర్ సుల్తాన్ల కాలంలో ఆయన కొడుకులో పనిచేస్తుంటే ఎవరైనా సరే ఒక అధికారితో పరిచయం అయితే తన కొడుకును కూడా పరిచయం చేయాలని చెప్పి చూసుకుంటుంటారు. ఛత్రపతి శివాజీని తన కొడుకును పరిచయం చేయడం కోసం బీజాపూర్ సుల్తాన్ల యొక్క కొడుకు తీసుకుని వెళ్తే నమస్కారం చేయమన్నటువంటి ఆ రోజుల్లో నమస్కారం ఎట్లా ఉండేటువంటి అంటే కింది నుంచి వంగి నేలకు చేతులు ఆనించి ఈ రకంగా నమస్కారం చేయాలి. కానీ ఛత్రపతి శివాజీ మహారాజు ఒక్క అడుగు వెనకకేసి నేను నమస్కారం చేయను, వీడు పరదేశస్తుడు, మన దేశానికి సంబంధించినటువంటి కాడు, వీడు పరధర్మీయుడు, కాబట్టి నేను వీడికి నమస్కారం చేయనని చెప్పి ఒక అడుగు వెనకకేసి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత నేను వెళ్ళరాని చోటికి వెళ్ళినా కాబట్టి అని చెప్పి మనం చూస్తుంటాం. ఎక్కడికైనా శివయాత్రకు వెళ్ళినట్టయితే మనం వచ్చి మొత్తం నిండుగా గుట్టలతో స్నానం చేస్తాం. ఆ రకంగా సచేల స్నానం నేను వెళ్ళరాని చోటికి వెళ్ళి వచ్చినా అని చెప్పి సచేల స్నానం చేసినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఇవన్నీ గుణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే జిజియా మాత తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని తన కొడుకు రామాయణము మహాభారతం కథలు చెప్పినటువంటి కారణంగా అలాంటి లక్షణాలు వారి లోపల రావడం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజు మన ధర్మాన్ని రక్షించడం కోసం మాత్రమే 272 పైన యుద్ధాలు చేసిండు. ప్రతి యుద్ధంలో విజయాన్ని పొందడం జరిగింది. ఆయన ఉపయోగించినటువంటి యుద్ధ నీతి ఏంటి అంటే గెరిల్లా పద్ధతి అనేటువంటి ఎట్లా ఉంటుంది అంటే శత్రువు ఆదమరిచి నిద్రపోయి ఉన్నప్పుడు తన సైన్యాన్ని తీసుకొని ఒకేసారి అటాక్ చేస్తారు. దాన్ని గెరిల్లా పద్ధతి అంటారు. ఎందుకోసం అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గర కేవలము 100-200 సైనికులు మాత్రమే ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళంతా ఎవరు? అడవులలో ఉన్నటువంటి మావలీలు. వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు యుద్ధ విద్యలు నేర్పి ఆయన కోసం, ఆ రాజ్యం కోసం, ధర్మం కోసం ప్రాణాలు అర్పించేటువంటి వ్యక్తులను ఛత్రపతి శివాజీ మహారాజ్ తయారు చేసుకోవడం జరిగింది. తానాజీ మానసులే తెల్లవారితే తన కొడుకు యొక్క పెళ్లి శివాజీ మహారాజు కబరపిండు, నువ్వు వెళ్ళి సింహగారి కోట పైన మా యొక్క భగవద్ధ్వజం గీయాలి, కాషాయ ధ్వజం గీయాలని చెప్పిండు. తానాజీ మానసులే వెనుక ముందు ఆలోచించకుండా వెళ్ళిండు. కోట గోడపైకి ఉడుమును వదిలిండు. ఆ ఉడుమును తాడు కట్టి ఆ గోడపైకి ఎక్కి లోపలికి వెళ్ళి విజయం పిలిచిండు. తన యొక్క ప్రాణాలను కోల్పోవడం జరిగింది. కోట సింహగారి కోట ఛత్రపతి యొక్క ఖాతా లోపల పడడం జరిగింది. ఆ రకంగా తన కోసం, తన ధర్మం కోసం ముందుకు వెళ్ళి దుఃఖమని చెప్పేటువంటి వీరులను తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్. రామాయణం లోపల రాముడు ఏ రకంగా అయితే తన తమ్ముడు భరతుని యొక్క సహాయం తీసుకోకుండా, రాజ్యం యొక్క సహాయం తీసుకోకుండా అడవులలో ఉన్నటువంటి వనచరులను, కోతులను వాళ్ళతో స్నేహం చేసి రావణాసురుని ఏ రకంగా అయితే సంహరించిందో ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా ఆ రోజులో ఉన్నటువంటి రాజుల యొక్క సహకారం తీసుకోకుండా వనాలలో ఉన్నటువంటి మావలీలు, పేదవాళ్ళు అందరి యొక్క సహకారం తీసుకొని ఈ రకంగా హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తిగా మనకు చరిత్రలో కనిపిస్తుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరూ అనుకోరు, చాలా మంది ఛత్రపతి ఇతర మతస్థులను దేశించిగా అనుకుంటారు, కానీ కాదు. ఒకసారి పలహానా గడ అనేటువంటి ఒక కోటను చేస్తుంటాడు. దాని యొక్క సుధారి ముస్లిం. ఆ ముస్లిం ఆయన కోడలు చాలా అందగత్తే. సైనికులు ఏం చేస్తారంటే శివాజీకి కానుకగా తీసుకొస్తారు. స్వామీజీ మీకు ఒక కానుక తీసుకొస్తామని చెప్పి ఆ అమ్మాయిని చూపిస్తారు. చూపించగానే వెంటనే శివాజీ మహారాజు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మ, నా సైనికుడు చేసినటువంటి తప్పు పని, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నా తల్లి కనుక నీలాగా అందంగా ఉంటే నేను ఇంకా అందంగా పుట్టేటువంటి వాడిని, కాబట్టి క్షమించమని చెప్పి ఒక ఆడపడుచుకు సార చీరలు పెట్టి అత్తవారికి ఏ రకంగా అయితే పంపుతామో ఆ పద్ధతి లోపల ఆ అమ్మాయికి మళ్ళీ సార చీరలు పెట్టి వాళ్ళ బంధువుల ఇంటికి పంపడం జరుగుతుంది. ఆమె ముస్లిం అమ్మాయి. కాబట్టి పరమత సహనాన్ని పాటించినటువంటి వ్యక్తి. యుద్ధానికి వెళ్తున్నటువంటి సందర్భంలో, కోట గోడలు చేసినటువంటి సందర్భంలో కూడా ఎక్కడ కూడా మసీదుల జోలికి వెళ్ళమని చెప్తాడు.
ఒకసారి అతనికి ఖురాన్ చెప్తే దాని వెంటనే అక్కడ గ్రామంలో ఉన్నటువంటి మసీదులో నా ఖురాన్ ఇవ్వడం జరుగుతుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక మౌలి నేను కూడా ఛత్రపతి శివాజీ యొక్క సైన్యంలో పనిచేస్తానని చెప్పి ఆయుధ కర్మాగారానికి ఆ ముస్లిం సయ్యద్ బందా అనేటువంటి వ్యక్తి ఆయుధ కర్మాగారానికి ఛత్రపతి శివాజీ యొక్క పరిపాలన లోపల ఆయుధ కర్మాగారానికి అతడు అధిపతిగా ఉండడం జరిగింది. ఈ రకంగా సమాజంలో ఉన్నటువంటి అందరి వ్యక్తులు ఆయన కోసం ప్రాణం అర్పించేటువంటి ఆయన ఎవరి కోసం? మన ధర్మాన్ని రక్షించడం కోసం. ఒకసారి ఔరంగజేబు మాట్లాడదామని చెప్పి మన రాజు అయినటువంటి జయసింహుడు మాట్లాడదామని చెప్పి చర్చ జరుపుదామని చెప్పి తీసుకొని వస్తే ఢిల్లీకి వెళ్తే మీరు ఆగ్రా కోట అందరూ చూసుకుంటారు చాలా మంది. ఆగ్రా కోట లోపల బంధిస్తారు శివాజీ మహారాజు. బంధిస్తే మ్యాదరి సాయన్న అనేటువంటి ఒక వ్యక్తి, ఒక చిన్న మామూలు కులానికి చెందినటువంటి వ్యక్తి శివాజీ మహారాజును తప్పించడం కోసం తన ప్రాణాలను ఒడ్డుగా పెట్టి శివాజీ మహారాజు పడుకున్నటువంటి ఏదైతే పడుకుంటుందో దాని మీద అతను పడుకొని శివాజీ మహారాజును పుల్ల బుట్టలో పెట్టి బయటకు పంపడం జరుగుతుంది. ఆ రకంగా చాట చక్యంతో ఛత్రపతి శివాజీ మహారాజు ప్రాణాలను దక్కించుకొని బయటకు రావడం జరుగుతుంది. ఈ రకంగా ఛత్రపతి శివాజీ యొక్క చరిత్రలో చూసినట్లయితే ఎన్నో వీరోచితమైనటువంటి ఖాతాలు కనిపిస్తూ ఉంటాయి. కేవలం పరిపాలనే కాదు, 1674 సంవత్సరం లోపల అతడు హిందూ సామ్రాజ్యాది నేతగా అతన్ని నియమించడం జరుగుతుంది. ప్రపంచం లోపల ఒక ఛత్రపతి శివాజీ మామూలు వ్యక్తి హిందూ సామ్రాజ్యానికి అధిపతిగా నియమించినటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించారు? కేవలం శివాజీ మహారాజు కనిపిస్తూ ఉంటారు. శివాజీ మహారాజును ఛత్రపతి అని ప్రబోధించడం కోసం కాశీ నుంచి గాగాబట్టు మన దేశంలో ఉన్నటువంటి సమస్త జలాల నుంచి నదుల నుంచి నీళ్లు తీసుకొచ్చి అతనికి స్నానం చేయించి అతన్ని కూర్చునేబెట్టి రత్న ఖచ్చితమైనటువంటి సింహాసనం మీద కూర్చునేబెట్టి అతని నెత్తిపైన ఛత్రం పెట్టడం జరుగుతుంది. అప్పటి నుంచి అతనికి ఛత్రపతి శివాజీ అనేటువంటి పేరు రావడం జరుగుతుంది. ఈ రకంగా కేవలము యుద్ధాలు చేయడమే కాదు, యుద్ధాలతో పాటు పరిపాలన కూడా చాలా సక్రమంగా అష్టప్రధానులు అనేటువంటి పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. ఇంగ్లీష్ వారితో స్నేహం చేయడం జరిగింది. అధునాతమైనటువంటి ఆయుధాలను సమీకరించడం జరిగింది. ఈ రకమైనటువంటి పద్ధతిలో ఛత్రపతి శివాజీ చూస్తే చాలా కురుచుగా ఉంటాడు, అందవిహీనంగా ఉంటాడు. ఆ రకమైనటువంటి వ్యక్తి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించి మన ధర్మాన్ని రక్షించడం కోసం పాటుపడ్డాడు. కేవలము ఇప్పుడు మనం అందరం కూడా చాలా గ్రామాల లోపల ఈ రోజు మనం చూసిన మన మండలం లోపల ప్రతి గ్రామం లోపల ఊరేగింపులు ఉత్సవాలు నిర్వహించేది. చూడండి, స్వామీజీ మాట్లాడుతుంటే అందరం పక్క పోయి ఉంటున్నాం. ఇతర మతాల లోపల వారానికి ఒకసారి వచ్చినట్లంటే గంటలు ఉపన్యాసం నుంచి వాళ్ళ యొక్క మెడలన్నీ పాడు చేస్తున్నారు. మనకు ఛత్రపతి శివాజీ గురించి తెలియదు, మన ఇంట్లో ఉన్నటువంటి ఒక ఛత్రపతి శివాజీ ఎవరో తెలియదు, అంటే ఎవరో తెలియదు, ఏం తెలియదు. కనీసము వినేటువంటి అలవాటు లేనటువంటి కారణంగా మన ధర్మం ఏ రకంగా జరిగిపోతున్నది. కాబట్టి మనం హిందువులం. స్వామి వివేకానంద చెప్పిండు, హిందువుగా జీవించు, హిందువుగా మరణించు అని చెప్పిండు. కానీ మనలో ఉన్నటువంటి కొన్ని కుసంస్కారాల కారణంగా కొంతమంది బంధువులు ఎవరైతున్నారో వాళ్ళను మన సమాజానికి దూరం వస్తున్నటువంటి కారణంగా ఆ బంధువులందరూ మతం మారి వాళ్ళు వేరే మతాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఒక వ్యక్తి కనుక మతం మారినట్టయితే మన నుంచి ఒక వ్యక్తి మైనస్ అవుతున్నట్టు కాదు, ఆ వ్యక్తి ఒక శత్రువు తయారవుతున్నాడు, మన ధర్మానికి నష్టాన్ని చేకూర్చేటువంటి వ్యక్తిగా తయారవుతున్నాడు. ఇదందరూ కూడా మనం అందరం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మన గ్రామం లోపల ఉన్నటువంటి అందరు బంధువులందరూ మన గ్రామాల్లో ఉన్నటువంటి అందరూ కూడా హిందువులే. ప్రతి వ్యక్తి లోపల ప్రవహించేటువంటిది ఎర్ర రక్తమే, ప్రతి వ్యక్తి కూడా హిందువే అనేటువంటి భావన మన లోపల పెంపొందినాడు. ఇతర మతాలతో జ్యోతికి వెళ్ళడానికి ఉంటారు, వాళ్ళు ఆ మతాల్లోకి వెళ్లకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం శివాజీ విగ్రహం పెట్టుకొని ఏదో ఆర్భాటంగా చేసుకొని లైట్లు పెట్టుకొని డీజే సాంగ్లు పెట్టి దుంకులాడడం కాదు, మన ధర్మాన్ని రక్షించాలి. మన ధర్మం పైన అనేక రకాలైనటువంటి దాడులు జరుగుతున్నాయి. మన ధర్మం పైన మనం చూస్తున్నాం, పేపర్లలో చూస్తున్నాము, ప్రభుత్వ రాజకీయ నాయకులు ఎవరైతున్నారో మిగతా మతాల వాళ్ళకు అనేకమైనటువంటి వత్తాసు పలుకుతున్నారు. మనం అందరం చూసినాం, కుంభమేళాకు ప్రతిరోజు 1 కోటి మంది వెళ్తున్నారు. మనం కుంభమేళాకు వెళ్ళాలంటే రైలు టికెట్ డబుల్ ఛార్జ్, ఎడపాయల జాతర వచ్చిందంటే జాతర బస్సు ఎక్కాలంటే స్పెషల్ బస్సు డబుల్ టికెట్. అదే మక్కా మదీనాకు వెళ్తున్నటువంటి వాళ్ళకు ఒక్కొక్కలకు ఒక వ్యక్తి కనుక మదీనాకు మక్కకు వెళ్తుంటే గవర్నమెంట్ 40,000 రూపాయలు ఇచ్చి అక్కడ డేరాలు ఏర్పాటు చేసి వాళ్ళకు ఉన్నన్ని రోజులు వసతులు కల్పిస్తున్నది. ఇప్పుడు మన కుంభమేళాలో వెళ్తున్నటువంటి వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుందో మేము అందరం చూస్తున్నాం, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ చేస్తున్నది. ఇది ఒక్కటే కాదు, చాలా విషయాల లోపల మన హిందూ ధర్మానికి అనేక రకమైనటువంటి పద్ధతుల లోపల ఒకవైపు కమ్యూనిస్టులు, ఒకవైపు రాజకీయ నాయకులు, ఒకవైపు మన ధర్మాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు, దేవుడు లేడు, సనాతన ధర్మం లేదు, ఏది లేదని చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా యువకులు కూడా మన దేశం లోపల యువకులు 60% మంది ఉన్నారు.
మన ధర్మానికి హాని జరిగినట్టయితే ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తున్నా. ధర్మానికి హాని జరిగినట్టయితే మనం చనిపోయే ముంగట మహాభారతం లోపల భీష్ముడు ఏ రకంగా మరణాన్ని పొందిండు, అదే రామాయణం లోపల గరుత్మంతుడు